హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక కీలకమైన డీటెయిల్డ్ ప్రొజెక్షన్ చేసుకొచ్చారు. అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఇచ్చిన నివేదికలోని అంశాల ప్రాతిపదికగా 2024-25లో 23-24కే ఒక ఆర్థిక పతనం ప్రారంభమైంది. 24-25లో అది పతాక స్థాయికి చేరుతోంది. పురోగమనంలో తిరోగమనం కనబడుతోంది. అభివృద్ధి రేటు అనేది ఉంది, బట్ అది ఆశించిన స్థాయిలో కాకుండా అతి తక్కువ ఉంది. తన హయాంలో 55,000 కోట్ల రూపాయల రెవెన్యూస్ నుంచి 99,000 కోట్ల రెవెన్యూ దాకా తీసుకుని వస్తే 10.5% దాకా గ్రోత్ ఉంటే జిఎస్డిపి, ఇప్పుడు వచ్చేటప్పటికి 3%, 2.5% ఉంటే 10.8 అని చెప్తున్నారు చంద్రబాబు. అబద్ధాలు. వాస్తవంగా గ్రోత్ రేట్ చాలా తక్కువ ఉంది అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఏమిటి ఇది, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కృష్ణరాజు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. కృష్ణరాజు గారు, నా మాట వినబడుతుందే? క్లారిటీగా ఉందండి. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలోని వాస్తవం ఎంత? సాయి గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేయటం లేదు. ఆయన కేవలం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన గణాంకాలను మాత్రమే ఉదాహరిస్తున్నారు. ఈ సిఏజీ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు మాత్రమే దాంట్లో ఉంటారు. వారు ఇచ్చిన నివేదిక ప్రాతిపదిక ఏమిటంటే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన గణాంకాలను వాళ్ళు క్రోడీకరించి ఈ నివేదిక తయారు చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయటం లేదు, వాస్తవాలను మాత్రమే చెబుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఆయన 100% బేస్డ్ ఆన్ సిఏజీ రిపోర్ట్ వాస్తవాలు చెబుతున్నారు. రెండోది, కాగ్ రిపోర్టే కాదండి, మీకు ఆర్బీఐ రిపోర్ట్ కావచ్చు, అలాగే సోషియో ఎకనామిక్ రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే మధ్యంతర నివేదికలు కావచ్చు, ఇవన్నీ పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈ రోజున అంపశయ్య మీద ఉంది. అంటే అతిశయోక్తి కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేయనిదే, పూట గడవని పరిస్థితి ఏర్పడింది. అప్పులు చేయకపోతే ఆ పూట గడవదు అనే పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను నెట్టివేశారు. దీనికి కారణాలు మనం విశ్లేషిద్దామండి. అయితే ఎంత దారుణంగా ఈ రోజున ఈ పరిస్థితి ఏర్పడిందంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో లోటు కనిపిస్తుంది. అలాగే జిఎస్టికి సంబంధించి ఆ పన్నుల రాబడిలో లోటు కనిపిస్తుంది. జిఎస్టికి సంబంధించి మరీ దారుణం ఏంటంటే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జిఎస్టి కలెక్షన్స్ పెరుగుతూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్లో తగ్గుతూ ఉండటం విశేషం. దాదాపు ఒక 12 నెలల పాటు మనం తీసుకుంటే సగటున ఈ 12 నెలల్లో 2 నెలలు మాత్రమే మనకి కొంత గ్రోత్ కనిపించింది. మిగతా 10 నెలలు కూడా జిఎస్టిలో లోటు, అంటే గ్రోత్ అనేది తగ్గింది, మైనస్ లో పడింది. అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, అంటే ఆరోగ్య పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా, అధ్వాన్నంగా, అనారోగ్యంగా ఉంది. దీనిని వీళ్ళు సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా మీకు ఈ కాగ్తో పాటు వివిధ రిపోర్ట్లు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తూ ఉంటుంటే మీకు ఈ ఫిస్కల్ హెల్త్, అంటే ఈ ఆర్థిక పరమైన ఆరోగ్య అంశాలను మనం పరిశీలిస్తే దీంట్లో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉందండి. ఈ ఫిస్కల్ హెల్త్ రేటింగ్స్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ 1, 2, 3, 4 కాదు, అక్కడ స్థానంలో లేదు, 18వ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించరు, కానీ ఇది వాస్తవం. తర్వాత ఈ రెవెన్యూస్కి వచ్చేటప్పటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, సరే అయిపోయింది. కానీ ఇప్పుడున్నది ఎన్డీఏ ప్రభుత్వం అండి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తోందా అంటే ద్రోహం చేస్తుందని చెప్పే ఈ నివేదికలు చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ సెంట్రల్ గ్రాంట్స్ కి సంబంధించి గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు ఎంతండి 28% తగ్గించారు సెంట్రల్ గ్రాంట్స్కి వచ్చేటప్పటికి. దీంట్లో ప్రధానంగా కోత ఎక్కడ పెట్టారంటే
ఎంజీఎన్ఆర్జిఎస్ లోను అలాగే పిఎంఆర్వీలో కూడా కట్స్ పెట్టారు, అంటే కోతలు విధించారు. అంటే ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వం, అంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వవలసిన ఈ గ్రాంట్లను ఎందుకు ఇవ్వటం లేదు, ఎందుకు కోత పెడుతోంది? ఈ విషయం గురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మాట్లాడరు. ఆర్థిక మంత్రి గారు ఎవరున్నా కానీ వారు కూడా దీని గురించి మాట్లాడరు. మాట్లాడితే మళ్ళీ వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ గ్రాంట్స్కి సంబంధించి. లేకపోతే రెండోది ఏంటంటే అలాగే మీకు ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్ ట్యాక్స్ మనకి లభించే సొంత రెవెన్యూ ట్యాక్సుల ద్వారా ఈ కలెక్షన్స్కి వచ్చేటప్పటికి 14% తగ్గాయండి. ఇక్కడ మిజరబుల్ థింగ్ ఏంటంటే, చాలా దయనీయమైన పరిస్థితి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ సుమారుగా 1,00,000 నుంచి 1,05,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే ఈ 1,00,000 నుంచి 1,05,000 కోట్ల రూపాయల్లో దాదాపు 90% పైగానే ఈ ఉద్యోగులు, అధికారులు వీళ్ళ జీతభత్యాలకు, పెన్షన్లకే సరిపోతుంది. అంటే వరకు చెప్పాలంటే ఈ జీతాలకి, భత్యాలకి అలాగే పెన్షన్లకి అత్యధికంగా అమౌంట్లు చెల్లిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో మరొక విడ్డూరమైన పరిస్థితి ఏమిటంటే, పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా కూడా విశ్రాంత ఉద్యోగులు, అంటే పెన్షన్ తీసుకుంటున్న విశ్రాంత ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. సరే, దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఎందుకంటే ఇది ఒక నిస్సాయమైన స్థితి. ఆయన ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఇంకా వాళ్ళు కొత్తగా ఉద్యోగస్తుల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటూ వస్తారు అక్కడ. అంటే మీకు చెప్పేటప్పటికి ఓన్ రెవెన్యూస్కి వచ్చేటప్పటికి దాదాపు మీకు లోటు ఎంత ఉందండి? దాదాపు మీకు ఇంత చెప్పినట్టుగా 14% తగ్గిందండి అది. అయితే ఈ సెంట్రల్ గ్రాంట్స్ తగ్గినాయి. మీకు ఓన్ ఫిజికల్ హెల్త్కి వచ్చేటప్పుడు 18 స్థానం ఉన్నాం. ఇది కాకుండా మనకి మిగతా విషయాలకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెరుగుతోంది. అంటే జాతీయ యావరేజ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉంది. అంటే జాతీయ యావరేజ్కి వచ్చేటప్పటికి 5 నుంచి చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 10% పైన ఉందని చెప్పి అంటున్నారు. కానీ అది ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంది, మరోవైపు మనం దగ్గర కేంద్రం నుంచి లభిస్తున్న ఈ గ్రాంట్స్ కావచ్చు, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు కావచ్చు, అవి తగ్గిపోతున్నాయి. ఎంత తగ్గుతున్నాయంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి వెళుతున్న ప్రతి 100 రూపాయల్లో తిరిగి ఆంధ్రప్రదేశ్కు లభిస్తున్నది ఎంతండి? 40 రూపాయలు, 45 రూపాయలు మించి రావటం లేదు. ఇది విచిత్రమైన పరిస్థితి. కానీ ఇదే మీకు బీహార్, ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇస్తున్న ప్రతి 100 రూపాయల్లో తిరిగి 150 రూపాయలు, 180 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే ఉత్తరాదికి వచ్చేటప్పటికి ఎన్డీఏ ప్రభుత్వం వారి దగ్గర నుంచి తీసుకుంటున్న ట్యాక్సుల కన్నా కూడా తిరిగి వారికి ఉదారంగా ఇస్తున్న అమౌంట్లు ఎక్కువగా ఉన్నాయి. అదే దక్షిణాదికి వచ్చేటప్పటికి, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి వచ్చేటప్పటికి ప్రతి 100 రూపాయల్లో వారు 50 రూపాయలు కూడా తిరిగి ఇవ్వటం లేదు మనకి. అంటే ఎందుకు ఇలా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది? ఎందుకు దీన్ని ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదు అనేది ఒక శేష ప్రశ్న. తర్వాత మీకు సంబంధించి మనం దగ్గర అనుకున్న పేదరికం గురించి చెప్పుకున్నాం. అట్లా అక్షరాస్యతకు వచ్చేటప్పటికి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనేది ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు వచ్చేటప్పటికి ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అట్టడుగునే ఉంది. జాతీయ స్థాయి అక్షరాస్యత కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంకా తక్కువగానే ఉంది. మరి విజన్ అంటున్నాం, 14 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అలాగే చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంతమంది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ కూడా అక్షరాస్యత శాతాన్ని ఎందుకు పెంచలేకపోయారు? అసలు దానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయారు? ఎంతసేపు మనం హయ్యర్ ఎడ్యుకేషన్, ఐఐటీలు వీటి గురించే మాట్లాడుతున్నాం తప్ప ఈ అక్షరాస్యతను ఎందుకు మనం పెంచుకోలేకపోతున్నాం? అసలు అక్షరాస్యత మీకు పెరగకపోతే టాలెంట్ మీకు ఎట్లా వస్తుంది? ఈ ఉన్న కొద్దిగా టాలెంట్ ఉంటే అది విదేశాలు వెళ్ళిపోతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏమిటో కూడా ఈ ప్రభుత్వాలు గమనించాలి. మరో ముఖ్యమైన విషయం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది మన విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు దీన్ని బేస్ చేసుకొని ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని తయారు చేస్తే దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉందండి. ఆరోగ్య ఆంధ్ర, సన్షైన్ ఆంధ్రప్రదేశ్, ఇలా రకరకాల మనం ఇస్తున్నాం నినాదాలు. ఆరోగ్యశ్రీకి వేలాది కోట్లు ఇస్తున్నామని చెప్పి అంటున్నాం, విద్యకి వేలాది కోట్లు ఖర్చు పెడతామని చెప్పి అంటున్నాం, జీవన ప్రమాణాలు బాగా పెరిగిపోయాయని చెప్పి అంటున్నాం. అయితే ఇన్ని పెరుగుతూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం 18వ స్థానంలో ఎందుకున్నాము? ఇవన్నీ కూడా ఈ పాలకులు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది
కాగ్ నివేదికలోని అంశాలు మాత్రమే. అయితే ఆయన కాగ్ నివేదికతో పాటు ఇటీవల వెలువడిన మిగతా నివేదికలు కూడా ఆయన ఈ దీంట్లో కలిపి చేస్తే రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మరింత బాగా అర్థమవుతుంది సాయి గారు. అంటే ఇక్కడ ఒకటి మీరు చెప్పిన కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో నరేగా అది వచ్చేటప్పటికి ఇదివరకు పని చెయ్యకుండా కూడా చేసినట్టు రికార్డులో చూపించి బిల్లులు ఇవ్వటం. రెండోది వచ్చేటప్పటికి అసలు అక్కడ పనికి సంబంధించిన ఏదో కాంట్రాక్టర్లకు అప్పచెప్పేసేసి కూలీల పేరుతో డబ్బులు తింటున్నారని చాలా పెద్ద రచ్చ అయింది. అది తెలుగుదేశం టైంలో రచ్చని వైసీపీ హైలైట్ చేసి వాళ్ళకి ఆపింది. తర్వాత వైసీపీ టైంలో దాన్ని తెలుగుదేశం వచ్చాక ఆపింది. ఇప్పుడు కేంద్రం నేరుగా ఆ కూలీల అకౌంట్లో డబ్బులు వేస్తాననేటప్పటికీ పనులు తగ్గిపోయినాయి. ఇది ఎవరిది లోపం అనాలా? అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది లోపం అంటది. రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మీకు దానికి సంబంధించి కూడా ఈ మధ్యన ఒక నేషనల్ మ్యాగజైన్ లో మంచి వార్త వచ్చిందండి. అది దాంట్లో వాళ్ళు చాలా కూలంకషంగా దీని గురించి చర్చించారు. అది మీరు చెప్పిన MGNRGA ఎంప్లాయ్మెంట్ డిక్లైన్ ఇన్ ఏపీ. ఇది దీనికి సంబంధించి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీళ్ళు పేదల కోసం వస్తున్న నిధులను పెద్దలు స్వాహా చేసేస్తున్నారు, తప్పుడు రికార్డులు తయారు చేసి వాటిని కేంద్రానికి పంపుతున్నారు. ఈ దారుణమైన పరిస్థితి ఇవాళ కొత్తగా వచ్చిందంటే కాదు, కానీ ఈ మధ్య కాలంలో పెరిగిందా అంటే పెరిగిందని చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఈ స్వాహా కార్యక్రమాలు బాగా విచ్చలవిడిగా పెరిగిపోయాయన్న భావన కేంద్రానికి కలిగింది. కాబట్టి వాళ్ళు దీనికి సంబంధించి నిధులను తగ్గించి వేశారు. మీరు ఎట్లాగో మీకు ఇచ్చిన ఉపయోగం లేదు, మీరు తినేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు మీకు తగ్గించేస్తామని చెప్పి వాళ్ళు తగ్గించి వేశారు. దీనికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, లేకపోతే దాన్ని కండెమ్ చేయాలి. మీరు దీన్ని మాకు తగ్గిస్తారు, మేము ఇంత నిజాయితీగా ఉన్నాం, ఇంతమందికి మేము ఉపాధి కల్పించాం, ఇట్లా రికార్డ్స్ చాలా క్లియర్ గా మేము మెయింటైన్ చేస్తున్నాం, మీరు మాకు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎందుకు కేంద్రానికి లేఖ రాయలేకపోయింది? వారు తగ్గించేస్తే వీళ్ళు మౌనంగా ఎందుకున్నారు అంటే వీరిలో కూడా లోపం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు అనేవి ఆంధ్రప్రదేశ్కు తగ్గాయి. మీరు దాంతోపాటు PMRY నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించి వేసిందండి. మీకు గ్రాంట్లు మీకు ఇంత చెప్పినట్టుగా మనకి రావాల్సిన గ్రాంట్లు అది కూడా తగ్గించారు కదా వాళ్ళు. మరి దాని కారణం ఏం చెప్తాం మనం? తర్వాత ఎప్పుడు ఇస్తారా అని ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ ఆర్థిక మాసంలో ఇవ్వకపోవచ్చు, ఈ అర్ధ సంవత్సరంలో ఇవ్వకపోవచ్చు, వచ్చే సంవత్సరం ఇస్తారని చెప్పి అంటారు. కానీ ఈ అర్ధ సంవత్సరంలో మరి జరిగే కార్యక్రమాలకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఏంటంటే ఎప్పటి నిధులు అప్పుడు తెచ్చుకోవడంలో కూడా ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రైట్. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, సాధారణంగా FRBM నిబంధనలు అంటే మొత్తం మన GSDPలో 3%కి మించి లోన్ ఇవ్వకూడదు అన్నట్టు, లోన్ తీసుకోకూడదు అన్నది ఒక రూల్ ఉంది. కానీ ఇప్పుడు జగన్ చెప్తున్నది 2 లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకున్నారని ఈ 17 నెలలు. ఎలా సాధ్యం అవుతుంది? ఇదివరకు టీడీపీ కూడా అట్లాగే అనేది. వీళ్ళు అప్పుడు బొగ్గన 3.5కి మించి మేము తీసుకోవడం, అప్పుడు ఏదో కరోనా అప్పుడు 3.5 ఇచ్చారు, మిగతా టైంలో 3కి మించి తీసుకోలేదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమో తీసుకున్నారని వీళ్ళే చెప్తున్నారు. ఎలా సాధ్యం అవుతుంది వితౌట్ FRBM కాన్సెప్ట్? ఇక్కడ కూడా ఏంటంటే ఇది బహుశా యనమల రామకృష్ణుడు గారి దగ్గర నుంచి ఇది ప్రారంభమైనట్టుగా నాకు అనుమానం ఉండేది. వారేం చేసేవారంటే అసలు అప్పులు అంటే పైకి కనిపించే అప్పులు, రెండోది ఇన్విజిబుల్ డెట్స్ అని కనిపించని అప్పులు, ఈ 2 విభాగాలుగా చేశారండి వాళ్ళు. అంటే కనిపించే అప్పులు అంటే మనం RBI నుంచి తీసుకుంటాం, కేంద్రం నుంచి, కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న RBI నుంచి మనం తీసుకున్నాం కాబట్టి అది స్పష్టత వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే RBIని తీసుకున్న దాన్ని కేంద్రానికి చూపిస్తూ దానికి సంబంధం లేకుండా వీళ్ళు వివిధ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తీసుకుంటున్నారు. ఈ అప్పులను వాళ్ళు దాంట్లో మీరు మనం ఇంతకు అంటున్నట్టు ఈ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ లో చూపించడం లేదు. ఫలితంగా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఈ FBRM పరిధిలోనే ఈ అప్పులు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అది ఏ అప్పులు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అప్పులు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి మీకు అమరావతి కూడా తీస్తున్నారు. అమరావతి అనేది త్రూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది కాబట్టి అది మనం ఇందాక అంటున్నట్టు FBRM పరిధిలోకి వస్తుంది. కానీ మీకు ఇవి కాకుండా మీకు ఏం చేశారంటే వీళ్ళు వివిధ కార్పొరేషన్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకున్నారు.
ఆ నిధులు కూడా అది చాలా ఎక్కువ తీస్తున్నారు సార్ వాళ్ళు కూడా ఆ నిధులను కూడా. అదే దాదాపు చూస్తూ ఉంటే 1,00,00,000 కోట్ల పైనే ఈ 15-16 నెలల్లో వివిధ కార్పొరేషన్లను ప్లెడ్జ్ పెట్టి బ్యాంకుల దగ్గర నుంచి ఈ నిధులు తీసుకున్నారు. ఇవి మనం అందాక అనుకున్నట్టు ఎఫ్డిఆర్ఎం పరిధిలోకి చూపించటం లేదు. ఇది ఇక్కడ ఈ మర్మాన్ని బహుశా ఈ టెక్నిక్ ని గతంలో యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి ప్రారంభించినట్టుగా ఉంది. తర్వాత మిగతా వారు కూడా దాన్ని కొనసాగించారు. కానీ ఇక్కడ ఏమైందంటే దీనికి సంబంధించి బాగా అలరైపోయింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆయన హయాంలో చేసింది దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉంటే దాన్ని వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఎక్కువగా చూపించి 10 లక్షలు అన్నారు, 14 లక్షలు చెప్పన్నారు, ప్రచారం చేశారు. అక్కడ జనం దాన్ని నమ్మారు. అంటే వీళ్ళు ఏమవుతుందంటే ఈ ఈ ఇటువంటి ఆ మార్గాలను అంటే సన్మార్గం కాకుండా వేరే మార్గాలను అనుసరించే వాళ్ళు తెలివిగా దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా వ్యూహాలు ముందుగా రచించుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే యనమల రామకృష్ణ గారి హయాంలో ఇవన్నీ బయటికి రాలేదు. కానీ అదే పనిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేస్తే దాని గురించి అల్లరల్ల చేశారు. అదే ఇప్పుడు వీళ్ళ గోలంతా ఏమిటంటే ఆ రోజుల్లో మీరు మీరు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్న అప్పులతో ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పులు కాదు, ఇవి మీరు విపరీతంగా చేశారు. అసలు దేశాన్ని రాష్ట్రాన్ని తాకడ పెట్టేశారు, అప్పులు మయం చేశారని చెప్పి ప్రచారం చేశారు. కానీ అది ఆ పరిస్థితి ఇప్పుడు కూడా అది కొనసాగుతుందండి. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు దాదాపు 2,10,000 కోట్ల రూపాయలు మొత్తం దాంట్లో అప్పులు చేస్తే దాంట్లో 1,00,00,000 కోట్లు దాదాపు ఈ వేరే మార్గాల ద్వారా చేసిన రుణాలే. అంటే జగన్ టైంలో ఏదో భూములు తాకట్టు పెట్టి చేశాడన్నారు. అతనికి భూములు తాకట్టు పెడితే గానీ అప్పేవలేదు. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఇస్తున్నట్టు? వీళ్ళు తాకట్టు పెడుతున్నారు లేకపోతే మామూలుగా ఇచ్చేస్తారు? ఇప్పుడు మీకు సార్ ఇక్కడ ఒక కార్పొరేషన్ పేరున వాళ్ళు లోన్ ఇవ్వాలి అంటే కేవలం ఆ కార్పొరేషన్ ఎండీనో ఈడీనో చూసి ఇవ్వరండి. ఆ భవనాలు వారికి ఉన్న భూములను మదింపు చేసి మాత్రమే ఇస్తారు. అంతే, లేకపోతే వాళ్ళకి ఆదాయం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ ఉందనుకోండి, ఎక్సైజ్కి ఆదాయం ఉంటుంది కాబట్టి ఆదాయాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. మిగతా వాటికి ఆదాయం ఉండకపోవచ్చు. కొన్ని సర్వీస్ సెక్టర్స్ ఉంటాయి, వాటికి ఆదాయం ఉండదు. కానీ వాటికి సంబంధించి భూములు ఉంటాయి, భవనాలు ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని ఈ లోన్లు తీసుకుంటారు. రైట్. మరొకటి, మీరు ఇందాక అన్నారు ఉత్తరప్రదేశ్ అటోళ్ళకి 100కి 150 రూపాయలు ఇస్తున్నారు, మన దగ్గరికి 100కి 45 రూపాయలు ఇస్తున్నారు. ఇది జనాభా ప్రాతిపదికన లేకపోతే రాజకీయ ప్రాతిపదికన ఇస్తున్నట్ట? సార్ ఇది జనాభా ప్రాతిపదికన కాదండి, కేవలం రాజకీయ పరమైన నిర్ణయమే. మీరు చూడండి, మా దగ్గర లిస్ట్ ఉండాలి. అది చాలా దారుణమైన వ్యవహారం. అది ఉత్తరప్రదేశ్ బీహార్కి వచ్చేటప్పటికి వాళ్ళకి వస్తున్న నిధులు చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. అంటే అక్కడ జనాభా ఎక్కువ ఉండటం వల్ల అంటారు కదా? జనాభా ఎక్కువ కాదండి. వాళ్ళు ఇది ఎట్లాగే ఇవ్వాలంటే, నేను మీకు ఒక 100 రూపాయలు ఇచ్చాను అంటే మీరు నాకు తిరిగి 100 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే కనీసం 95 రూపాయలు ఇవ్వాలి, లేదా 90 రూపాయలు ఇవ్వాలి. కానీ 50 రూపాయలు 60 రూపాయలు ఇవ్వడం ఏంటి? అక్కడ తేడా వస్తుంది. ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి మీకు ఇది 2021-22 కాకుండా ఇది కూడా ఉందండి. లిటరీ రేట్ ఇది ఒక అంచనా ప్రకారం అయితే మీకు ఏముందంటే, ఒకసారి సార్ 22 అని చెప్పన్నారు. దీని తర్వాత 21-22లో మనకి దాదాపు 35 రూపాయలు ఇస్తే 100 రూపాయలకి. అదే సంవత్సరంలో వచ్చేటప్పటికి మీకు జమ్మూ కాశ్మీర్కి రాజస్థాన్ 65 రూపాయలు, మధ్యప్రదేశ్కి 91 రూపాయలు, ఉత్తరప్రదేశ్కి 81 రూపాయలు, ముఖ్యంగా బీహార్కి 174 రూపాయలు, జార్ఖండ్కి 97 రూపాయలు, ఒరిస్సాకి 87 రూపాయలు, ఛత్తీస్గఢ్ 82 రూపాయలు, ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చారండి. తక్కువ ఇచ్చింది ఎవరికంటే మనకి మహారాష్ట్రకి 23 రూపాయలు, కర్ణాటకకి 29 రూపాయలు, తమిళనాడుకి 33 రూపాయలు, ఇట్లాగనమాట. అంటే సౌత్కి వచ్చేటప్పటికి చాలా క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. వారు ఇస్తున్న ప్రతి 100 రూపాయల్లో తిరిగి వారికి నామమాత్రంగా ఇస్తుంది. కానీ ఈ నామమాత్రంగా ఇచ్చి మిగిలిన మొత్తాన్ని వాళ్ళు ఈ ఉత్తరప్రదేశ్కో, బీహార్కో లేకపోతే మరో రాష్ట్రానికి ఇస్తున్నారు. దానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే జనాభా కాదండి, అక్కడంటే పేదరికం ఉందండి. పేదరికం ఎక్కడ లేదు? పేదరికం ఆంధ్రప్రదేశ్లో లేదా? నేషనల్ యావరేజ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఎక్కువ ఉంది. మరి ఇక్కడ ఎక్కువ ఇవ్వాలి కదా.
ఇది ఒక సమస్యగా మారిందండి. ఇవాళ కాదు అది. గత 5-6 సంవత్సరాలుగా ఈ సదరన్ స్టేట్స్ దగ్గర నుంచి ఒక ఆందోళన, ఒక అసంతృప్తి అనేది ప్రారంభమైంది. దీనికి సంబంధించి గతంలో మన కేరళ ముఖ్యమంత్రి, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, వీళ్ళు ముగ్గురు కూడా ఒక సమావేశాలు కూడా అన్నారు ఇదే విషయాన్ని. మీరు మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి మాకు ఇవ్వటం లేదు, మీరు తగ్గించి ఇస్తున్నారు, అది కూడా బాగా తగ్గించిస్తున్నారు అని చెప్పి వాళ్ళు తమ నిరసనను కేంద్రాన్ని చెప్పారు. ఇదే విషయాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతోంది. ఎన్డీఏలో మీరు భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా మీకు రావాల్సిన నిధులు రావటం లేదు, మీకు రావాల్సిన నిధులు తగ్గించి వేస్తున్నారు. దానికి మీరు ఎందుకు ప్రభుత్వాన్ని అడగటం లేదు? రైట్. గతంలో విధ్వంసం చేసేసిన తర్వాత జగన్ విధ్వంసం చేసేయడం వల్ల రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అతరాకుతలం అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు పిలిచి సిఐఏ సదస్సు ద్వారా దాదాపు 14.5 లక్షల కోట్లు 13.5 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేసాం, రాబోయే 3.5 ఏళ్లలోనే అవన్నీ వచ్చేస్తున్నాయి, దాంతో విపరీతమైనటువంటి ఆదాయం వస్తుంది అన్నటువంటిది చంద్రబాబు గారు చెప్తుంది. దాన్ని ఏమంటారు? ఇవన్నీ కూడా అండి ప్రచారం కోసం అండి. ఇవన్నీ కూడా ఆప్టిక్స్ అనే మాట ఒకటి ఉంది ఇంగ్లీష్ లో. ఈ ప్రచారం కోసం ఆయన ఇటువంటి ఈవెంట్లను ఆయన వాడుకుంటున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే ఫస్ట్ టైం అని జరగటం ఇటువంటి సిఏ పార్ట్నర్షిప్ సమిట్స్ అవి కాదు కదా, గతంలో జరిగాయి కదా. అయితే మీరు గతంలో ఒకసారి జరిగినప్పుడు వచ్చిన పేపర్లలో స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. సేమ్ ఇట్లా ఉంటాయి ఇవి కూడా. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చెప్పారు, ప్రతి సిఏఏ సమిట్ ముందు తర్వాత ఏం చెప్పారో మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఆయన కొత్తగా ఏం చెప్పట్లేదు. ఆ రోజున కూడా ఆయన ఈ సిఏఏ సమిట్లో రద్దులు జరిగిపోతాయి, రాష్ట్రం సన్షైన్ స్టేట్ అని చెప్పి అన్నాడు ఆయన. సన్షైన్ స్టేట్ ఎందుకంటే ఏపీలో దానికి ఆయన విచిత్రమైన విషయం కూడా చెప్పారు. అక్కడ ఏపీలో సన్ రైజ్ స్టేట్ అని చెప్పి. సన్ రైజ్ స్టేట్ అంటే ఏపీలో అంటే సూర్యోదయం అవుతున్నారు మొట్టమొదటిసారి. ఇది ఫస్ట్ భారతదేశంలో వచ్చినప్పుడు ఇండియానే, కానీ అది అరుణాచల్ ప్రదేశ్ దక్కుతుంది ఘనత. ఇట్లాగేంటంటే ఆయన ఎప్పుడూ కూడా ప్రజలను మభ్య పెట్టడం, ప్రజల్ని పెడదవ పట్టించడం, తర్వాత ప్రతి విషయాన్ని కూడా దాన్ని గ్లోరిఫై చేసుకోవడం తనకి తాను. అంటే మీరు ఒక గొప్ప ఈవెంట్ చేసి దాని ద్వారా అద్భుతాలు జరిగితే ఎట్లా కుదురుతుంది? సాధ్యం కాదు కదండి అది. మీరు ఈవెంట్లు చేయడం మానేయండి, కాన్స్ట్రక్టివ్గా ఉండండి, మీరు నిర్మాణాత్మకంగా ఉండండి. గతంలో మీకు బోర్డంతా ఒకసారి 12 లక్షలు, ఒకసారి 13 లక్షల కోట్ల రూపాయలు, ఇట్లాగే రకరకాల కోట్ల రూపాయలు చెప్పారు మీరు. అవన్నీ వచ్చేస్తాను ఈ పాటికి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉండాలండి? ఒక అమెరికాలో సరిపోవాలి, ఒక సింగపూర్లో తయారైపోవాలి. మరి అన్నీ ఏమైపోయినాయి అంటే వీటిలో కూడా చిత్తశుద్ధి లేకపోవటం అనేది ఒక పెద్ద సమస్య అండి. ప్రజలేమో చిత్తశుద్ధి చేయటం లేదు, నాయకుల్లో చిత్తశుద్ధి ఉండటం లేదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి మనం ప్రకటనలు, ప్రగల్భాలు మనం నిరంతరంగా వినవలసి వస్తుంది. రెండోది కూడా సిఏఏకి సంబంధించి కూడా ఈ తాజాగా మళ్ళీ ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు చేసామని చెప్పి అంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు అవుతాయండి? అయ్యేందుకు ఆస్కారం కనిపించిందా అంటే కనిపించదు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఏ పెట్టుబడిదారుడైనా కానీ కేవలం మనం భూములు ఇచ్చేస్తాం, మీకు ట్యాక్సులు రిలీఫ్ ఇచ్చేస్తాం అని అంటే అన్నంత మాత్రం వచ్చేయరండి. దానికి ఉదాహరణ ఏమిటంటే గతంలో కూడా ఇటువంటి మనం పెట్టాము, ఇటువంటి సదస్సులు చాలా పెద్దయే పెట్టాము విశాఖపట్నంలో మనం. కానీ అవేమీ కూడా రియాలిటీకి వచ్చినప్పటికీ 10%, 15% మించి రావటం లేదు. నిజంగా అంత కూడా రాలేదేమో. ఈలోపు ఏంటంటే ఈ బోగస్ ఎంఓయూలు కూడా గతంలో అనేకం కుదుర్చుకున్నారు కేవలం ప్రచారం కోసం అని చెప్పి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక ఈవెంట్ చేశారు అక్కడ. అది ఓకే, వస్తే మంచిదే, కానీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకని చెప్పాను కదా సార్, ఇప్పుడు కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అని చెప్పి ఉంటుందండి. ఎవరైనా కానీ మేము కేవలం అది ఇస్తాను మీరు వచ్చేయండి అంటే వచ్చే పరిస్థితి ఉండదు. ఒక పారిశ్రామికవేత్త కానీ ఇంకొకళ్ళకి కానీ. రెండోది, ఇన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కే జనం అంతా కూడా వీళ్ళందరూ కూడా ఎందుకు అట్రాక్ట్ అయిపోవాలి అంటే ఇక్కడ అట్రాక్ట్ అయ్యి నిజంగా వాళ్ళు వస్తే ఇక్కడున్న పరిస్థితులను చూసి బెంబేలెత్తి పారిపోయే పరిస్థితి కూడా గతంలో ఉంది. ఎక్కడండి మీకు ఎవడన్నా ఒక ఇండస్ట్రీ పెడితే, మీకు కియా ఇండస్ట్రీ పెడితే వాడిని చేసిన వేధింపులు అంతా ఇంత కాదు కదా. మీకు రాయలసీమలో కోడి అమ్మితే ట్యాక్స్ రాజకీయ నాయకులకి, కోడి గుడ్డు అమ్మితే ట్యాక్స్. ఎవడైనా ఒక పరిశ్రమ పెడితే ఆ పరిశ్రమ ఏర్పాటు దగ్గర నుంచి తిరిగి దాన్ని ఊహించే వరకు కూడా వీళ్ళ ప్రమేయం ఉంటుంది అక్కడ. వీళ్ళ కాంట్రాక్టులు వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు చెప్పిన రేటుకి ఇవ్వాలి, చేయకపోతే ధర్నాలు చేస్తారు, లేకపోతే దాన్ని ఆఫ్ చేస్తారు. ఈ పరిస్థితులు అంటే ఈ వాతావరణం మారకుండా
మనం ఏదో చేసేద్దాం సాధించేద్దాం అంటే అది అంత తేలికగా అయ్యే పని కాదండి. ఇప్పుడు ఇంకా ఇంకా మార్పు రావాలి. ఏదో కొంత మార్పు వచ్చింది కానీ ఈ మార్పు ఇంకా బాగా రావాలి. రెండోది, మీకు ఆంధ్రప్రదేశ్ కాదు, మిగతా మిగతా రాష్ట్రాలతో పోలిసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మీకు ప్రజా పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఈ తాజాగా కూడా ఏదో ఒక కెమికల్ ఫ్యాక్టరీకో లేదా ఇంకో దానికి ఎవరన్నా భూములు ఇస్తే ఆ భూములు ఇమ్మని చెప్పి అడిగితే రైతులు ఇవ్వటం లేదు. తర్వాత మీ ఒక కెమికల్ ఒక ఇది ఫార్మా ఇండస్ట్రీ పెడతామంటే స్థానికులు అక్కడికి వచ్చి నానా గొడవ చేస్తున్నారు అక్కడ. ఇవన్నీ కూడా సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అనేది ఇంకా బియాండ్ దేర్ కంట్రోల్, అంటే ప్రభుత్వ నియంత్రణలో ఇంకా అవి లేవు. అంటే ఈ సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ని వాళ్ళు కంట్రోల్లో తీసుకురావాలంటే ప్రజలకు నచ్చ చెప్పాలి, ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పాలి, అలాగే ప్రజలకు మేలు చేయాలి. అలా మేలు చేయకుండా మేము ఇండస్ట్రీ పెట్టేస్తున్నాం వచ్చేస్తున్నాం చెప్పంటే అవి పొరపాటున ఒకవేళ అక్కడ అడుగు పెట్టిన తర్వాత అక్కడ అవి కొనసాగడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. మీకు ఇప్పుడు మనకి స్థానికంగా ఇండస్ట్రీస్ ఉన్నాయండి, మన భారతీయులే పెడుతున్నారు. వాటిని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? మీకు విజయనగరం దగ్గర పూసపాటి రేగ అనే ప్రాంతంలో ఒక ఇండస్ట్రియలిస్ట్ అంటే ఒక ఎన్ఆర్ఐ వచ్చి అక్కడ దాదాపు 125 కోట్ల రూపాయలతో అత్యుత్సాహంతో ఒక ఇండస్ట్రీ పెట్టాడు ఆయన. అత్యుత్సాహం అనకూడదు తప్పది, పాపం మంచి ఆశాజనకంగా ఉంటుంది ఇండస్ట్రీ పెట్టాడండి ఆయన. పెట్టిన 3వ ఏడాది కల్లా ఆయన దాన్ని మూసేసి తిరిగి అమెరికా పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది అంటే మీరు ఈ వాతావరణాన్ని మెరుగుపరచకుండా ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటే ఆ ప్రచారానికి మళ్ళీ కొన్ని 100 కోట్ల రూపాయలు మీరు ఆర్భాటానికి ఖర్చు పెడితే వచ్చే ఉపయోగం ఏముంటుంది? ఏముంటుందంటే అది మీకు విశాఖ ఉక్కు కర్మాగారం ఉంది, మీరు దానిని స్ట్రెంగ్తన్ చేసుకోకుండా మరి ప్రైవేటు నిన్న చంద్రబాబు నాయుడు గారు సిఐఏ ముగింపు ప్రెస్ మీట్ చెప్తారనమాట. మీరు నిద్రపోతుంటే కార్మికులు మీరు నిద్రపోతూ ఉంటుంటే ఎట్లాగా అది అని చెప్పి కార్మికులని ఆయన నేరుగా తప్పు పడుతున్నాడు ఆయన. కానీ అదే సమయంలో రేపు ఒక ప్రైవేటు కంపెనీ వస్తుంది, వాళ్ళు లాభాలు ఆర్జిస్తారని చెప్పి ఈయన జోస్యం చెప్తున్నాడు ఆయన. ఎట్లాగంటే ప్రైవేట్ కంపెనీ వస్తే లాభాలు ఆర్జిస్తుందా? నేను చెప్పాను పోస్ట్మార్టం ఇన్సిడెంట్ అక్కడ మొత్తం దాన్ని మూసుకుపోయాడు అతను. ఇట్లా ఈ 17 నెలల్లో దాదాపు 200 పరిశ్రమలు అంటే మధ్యధరా పరిశ్రమలు, 2100 ఈ చిన్నధరా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో మూసేశారండి. ఎందుకు? పరిస్థితులు బాగుండలేక, మార్కెట్ లేక, లేకపోతే ఈ ముడి సరుకులు లేక, లేబరు సమస్యతోటి, రకరకాల కారణాలతో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 200 మధ్యతరా పరిశ్రమలు, 2100 చిన్న పరిశ్రమలు మూసివేశారు. ఇది మనం చెప్పింది కదండి, ఇది ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించిన శాఖే స్వయంగా ఇచ్చిన నివేదిక అది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సన్ రైజ్ సిటీ లాంటి గొప్ప ఆంధ్రప్రదేశ్ లో మూతబడిన వేలాది పరిశ్రమలు ఈ ఎడ్డింగ్ పెట్టరు అక్కడ. కానీ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి ముప్పటిగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక గొప్ప ఇది పరిశ్రమలకి ఒక గొప్ప కొలువై ఉంటుంది, నెలవై ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు హైపర్ లూప్ ట్రైన్స్, అలాగే ఇప్పుడు డ్రోన్ హెలికాప్టర్స్, ఇలాగా ఈ మాటలు మనం చెప్తామండి. మీకు హైపర్ లూప్ అని ఒక ట్రైన్ కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాడు, కొంత డబ్బులు ఖర్చు పెట్టారు ఒక అమెరికన్ సంస్థతో. అసలు హైపర్ లూప్ ట్రైన్ ఎక్కడ ఉందండి ప్రపంచంలో? అసలు ఇప్పటిదాకా డ్రాయింగ్ బోర్డుల మీద ఉంది అది. తర్వాత సీ ప్లేన్ అని చెప్పి అన్నారు. సీ ప్లేన్ అనేది వాళ్ళు కాదు, కొన్ని దశాబ్దాల క్రితం సీ ప్లేన్స్ వచ్చినాయి. ఏపీకి వచ్చేటప్పుడు దీన్ని శ్రీశైలం కృష్ణా శ్రీశైలం మధ్యన నడుపుతామని చెప్పి ఒక ప్లేన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏమైపోయింది ఆ ప్లేను? అంటే ఏమిటి, ఎందుకు ఈ మాయమైపోతున్నాయి? ఎట్లాగా మీ ప్రచారం చేసుకున్న దాన్ని జనం మర్చిపోయేలాగా అవి కూడా కనుమరుగైపోతే ఎలాగా? కాబట్టి ఏంటంటే నిజాయితీ కావాలండి. ఇందా చెప్పాను మీకు నేను, ప్రజలకు చెత్తను శుద్ధి చేసే సంకల్పం లేకపోతే, చిత్తశుద్ధి లేని నాయకులు మనను ఏలతారు, మనను పాలిస్తారు, మన నెత్తి మీద కూర్చుంటారు, మన చెవులకి వాళ్ళు తప్పుడు సమాచారాన్ని ఇన్ఫ్యూజ్ చేస్తారు, మనకి ఆలోచించే శక్తిని లేకుండా చేస్తారు. కాబట్టి ప్రజలు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. సాయి గారు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది.
10.5% గ్రోత్ ఉంది, అట్లాగే పరిశ్రమలు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయి, విధ్వంసం నుండి అత్యున్నతమైన స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని చంద్రబాబు గారు చెప్తుంటే, వాస్తవాలలో మరొక కోణం ఉందంటూ జగన్మోహన్ రెడ్డి రైట్ చేస్తే, ఈవెన్ మధ్య చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి కూడా ఇట్లాంటి సంక్షోభం ఉందన్నటువంటిది ఇప్పుడు కృష్ణరాజు గారు చెప్తున్నారు.